అందరికీ జై శ్రీరామ్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డకోర్ అనే గ్రామ సమీపంలో బాలికల బాలికల కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాల ఉందట. ఆ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా మీరు బొట్టు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, పూజలు చేయొద్దు అని చెప్పి హిందూ బాలికలపై ఒత్తిళ్లు తీసుకొస్తున్న అక్కడి ఆ పాఠశాల ప్రిన్సిపల్ మరో 5 మహిళలు, అంటే అదే టీచరు, అక్కడ వంట మనిషి, అక్కడ సెక్యూరిటీ గార్డు, వీళ్ళంతా కలిసి వాళ్ళని ఒత్తిడి చేసి అలాగే మీరు వేరే మతం క్రైస్తవ మతాన్ని అనుసరించాలి అని చెప్పి వాళ్ళని ఎంతో ఇబ్బందులకు లోన్ చేశారట. ఇక పోను ఇక వాళ్ళల్లో కూడా ఉన్న సహనం కోల్పోయి బాలికలందరూ అక్కడ ఆందోళనకు దిగారట. ఆ విషయం ఎంఆర్ఓ డిఏఓ దగ్గర దాకా చేరిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే అది నిజమే అనే విషయం తేలి ఆ ప్రిన్సిపాల్తో సహా 5 సస్పెండ్ చేశారట. ఇప్పుడు ఇలా ముందుకు వచ్చి ఆ బాలికలు ఆందోళనకు దిగారు కాబట్టి అక్కడి పరిస్థితులు బయటకు వచ్చాయి. అదే మరి ఇలా బయటికి రాని ఎన్నో పాఠశాలలో మన హిందూ బాలికలు ఎంతో వివక్షకు లోనవుతున్న పరిస్థితి కనపడుతుంది. హిందూ దేశంలో, హిందూ రాష్ట్రంలో మన పాఠశాలల్లో మనమే వివక్షకు లోనవుతున్నాము అని అంటే కొన్ని గొర్రెలు, కొంతమంది సెక్యులర్ వాదులు ఏవేవో మాట్లాడుతున్నారు. మతం పేరిట హిందువులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారని. మరి ఇవన్నీ ఏంటి? ఎవరు మతం పేరిట అల్లకల్లోలు సృష్టిస్తున్నారు, ఎవరు వివక్షకు లోనవుతున్నారు అనే విషయం ఈ కుహనా మేధావులకు చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి తల్లిదండ్రి వీటిని కనిపెట్టి మన సాంప్రదాయాలకు గండి కొడుతున్న ఏ పాఠశాలలు అయితే ఉన్నాయో వాటిపైన తక్షణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందూ సంఘాలు కూడా వీటన్నిటిపై దృష్టి సారించి ఎక్కడెక్కడైతే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్న పాఠశాలలు ఉన్నాయో వాళ్ళపై కఠిన శిక్షలు విధించేలా ప్రభుత్వాలు వాళ్ళు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.